హాయ్ అండి. ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా గోంగూర పచ్చడి కోసం ఒక 2 కట్టలు గోంగూర తీసుకొని వాటిని వేరి శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నూనె వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, కొన్ని పల్లీలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. ఇవి వేగాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఒక 10 ఎండుమిర్చి పడతాయి. ఆ ఎండుమిర్చిని ఆయిల్లో వేయించుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరను కూడా ఆయిల్లో వేయించుకోవాలండి. గోంగూర అంతా ఆయిల్లో వేసుకొని అందులో కొద్ది సాల్ట్ వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని మొత్తం ఆ కూరని వేయించుకోవాలండి. గోంగూర వేగిందండి. ఇది చల్లారాక మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, నూలు, పల్లీలు, ధనియాలు, వాటిని మిరపకాయలు అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇందులో కొంచెం అల్లం, వెల్లుల్లి వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకోండి. ఫస్ట్ ఇవి వేగించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర, ఆ గోంగూరను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్ది వాటర్ వేసుకోండి. కొద్ది వాటర్ అయితే సరిపోతుంది. అంటే ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో ఈ ముద్దనంతా వేసుకోండి. ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు, కొద్దిగా వెల్లుల్లి రెక్కలు ఒక 2, కొంచెం కరివేపాకు, ఒక 3 ఎండుమిర్చిని వేసుకొని పోపుని వేయించుకోవాలండి. పోపు వేగాక గోంగూర పచ్చళ్ళలో ఆ పోపును వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. విధంగా కలుపుకోండి. గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఈ పచ్చడి 2-3 డేస్ నిల్వ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.